అవుతుంది. ఇప్పుడు ఈ బకాసన గనక మీరు బాగా చేసి 4-3 నిమిషాలు ఇందులో ఉండగలిగితే మీరు 50 కేజీల బరువుల మూటలను కూడా సులభంగా లేపేయగలుగుతారు. ఎప్పుడన్నా జర్నీస్లో మీరు మీ లగేజ్ బ్యాగ్స్ని కూడా సులభంగా మోయగలుగుతారు. ఎవరి చేతికి ఇవ్వాల్సిన పని లేనంత బలం మీ చేతులకు సొంతం అవుతుంది. అలాంటి బకాసన్ని చూద్దాం. ముందుగా బకాసన. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతి గుత్తి భాగాన్ని కాస్త 1-2 సార్లు అట్లా గుండ్రంగా తిప్పుతాం. అప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు ఆ భాగాలు ఫ్లెక్సిబిలిటీ వచ్చి సపోర్ట్ చేస్తాయి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేతులు వేళ్ళు గుప్పుడు మూసేసి అట్లా చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు పైకి కిందకి వేళ్ళు అట్లా చాపేసి మూమెంట్ ఇస్తాం. ఇలా రెడీ చేసుకోవాలి. కొస్త మోకాళ్ళ మీద నుంచుని చేతులను చూడండి, అరిచేతులు నేల కానించాం. ఆ తర్వాత చేతుల్ని రివర్స్లో ఆనిచ్చేసి అట్లా కూడా ఫ్లెక్సిబిలిటీ ఆ భాగాలకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ బకాసన చేయడానికి, బాడీని రెడీ చేయడానికి చూడండి, కాళ్ళు అట్లా వెనక్కి చాపేసి చేతులు ముందుకు పెట్టి ఆ రకమైన ఎక్సర్సైజ్ చేసాం. ఆ తర్వాత చూడండి సూర్య నమస్కారాల్లో చూడండి, ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టేటప్పుడు ఎట్లా చేస్తాం అదే పద్ధతిలో ఇట్లా 2-3 సార్లు ఎక్సర్సైజ్. మళ్ళా ఈసారి కుడి కాళ్ళను ముందుకు పెట్టి ఎడమ కాలు వెనక్కి పెట్టి ఈ రకంగా ఎక్సర్సైజ్ని 2-3 సార్లు చేస్తే